శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. అభినవనవనీతస్నిగ్ధమాపీతదుగ్ధం పరిదిగ్ధం ముగ్ధమంగం మురారేః. దిశతు భువనకృచ్ఛేదితాపించగుచ్ఛ వినవసికపించ లాంఛితం వాంఛితం నః. యాం దృష్ట్వా యమునాం పిపాసుర నిశంయూహో గవాహతౌ విద్యుద్వానితనీలకంఠనివహో యాం దృష్టముత్కంఠతే. ఉత్తంసాయ తమాలపల్లవమితి చిందంతి యాం గోపికాః. కాంతిః కాళీయ శాసనస్య వపుషః సా పావనీ పాతు నః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇంతవరకు మనం వైనతేయుడు ఆహారాన్ని స్వీకరించి కచ్చవాలను ఆహారంగా స్వీకరించి అమరలోకం వైపు బయలుదేరాడు. ఆయన ఆ బయలుదేరే విధానం నిన్న చెప్పుకున్నాం. చాలా భయపడ్డారు వాళ్ళందరూ కూడా. ఆఖరికి ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి కూడా కించిత్ ఇబ్బంది కలిగింది. అయితే అప్పుడు ఇంద్రుడు ఆ గురువుగారు అయినటువంటి బృహస్పతిని, స్వామి ఏంటి ఈ విపరీతము అని అడగడం. కిమర్థం భగవాన్ ఘోరాః ఉత్పాత సహసా సతోత్థితాం సపోత్థితాః న చ శత్రుం ప్రవశ్యామి ఇది యో న ప్రదర్శయేత్ అని. ఆచార్య, అకస్మాత్తుగా ఈ ఉత్పాతాలు అపశకునాలు ఎందుకు కలిగాయి? యుద్ధంలో మనల్ని ఎదిరించగల శత్రువులు కనబడలేదు కదా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని బృహస్పతిని అడగడం. తవాపరాధాద్దేవేంద్ర ప్రమాదాచ్చ శతక్రతో తపసా వాలఖిలాఖిల్యానాం మహర్షీణాం మహాత్మనాం కశ్యపస్య మునే పుత్రః వినతాయాశ్చ కేచరః హర్తుం సోమమభిప్రాప్తః బలవాన్ కామరూపధృక్ అని. మునీంద్ర అని అడగగానే బృహస్పతి ఈ విధంగా చెప్తున్నాడు. దేవేంద్ర, ఇదంతా నీ అపరాధం వలనే వచ్చిందయ్యా. తపస్సు చేసుకునేటటువంటి మహాత్ములు వాలకిలియాది మహర్షులకు నీవు చేసిన అవమానం వలనే ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి అని. వినతాకశ్యపుల పుత్రుడైనటువంటి ఖగేంద్రుడు కామరూపుడు, అతను మహాబల పరాక్రమంతుడు. అతడు మన దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని హరించడానికి వస్తున్నాడయ్యా అని చెప్పాడు. సమర్థో బలినాం శ్రేష్ఠ హర్తుం సోమం విహంగమః సర్వం సంభావయామ్యస్మిన్ అసాధ్యమపి సాధయేత్ అని. అంటే అతడు బలవంతులలో శ్రేష్ఠుడు, అలాగే అమృతాన్ని అవహరించడానికి సమర్థుడు. అతడు అన్ని పనులు చేయగలడు, అసాధ్యం కూడా సాధ్యం చేయగలిగినటువంటి సమర్థత కలిగినవాడు అని. ఇలా చెప్పగానే బృహస్పతి యొక్క మాటలు విన్నాడు. ఆ బలవీర్య సంపన్నుడైనటువంటి పక్షి ఇప్పుడు అమృతం హరించడానికి ప్రయత్నిస్తున్నాడు కదా, అతడు అమృతం హరించకుండా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని, వానికి సాటి లేని బలం ఉందని బృహస్పతి చెప్పాడు అని. తచ్చుత్వా విబుధా వాక్యం విస్మితాయత్నమాస్థితాః పరివార్యామృతం ద్రష్టుం వజ్రీచేంద్ర ప్రతాపవాన్ అని. అంటే ఈ మాటలు విన్న దేవతలు ఆశ్చర్యపడి అమృతం చుట్టూ 4 దిక్కుల రక్షణ కల్పించడం,
ఇంద్రుడు కూడా వజ్రాయుధంతో నిలబడి ఉండటం చేయడం జరిగింది. ఈ విధంగా దేవతలు వైఢూర్యాలు పొదిగినటువంటి బంగారు కవచాలను ధరించడం, అవి ఎంతో విలువైనవిగా విచిత్రమైనవిగా కూడా ఉండడం జరిగింది. చర్మాణ్యపి చ గాత్రేషు భానుమాసుమంతి వృధాని చ వివిధాని చ శస్త్రాణి ఘోరరూపాణ్యవేకసః సితతీక్ష్ణాగ్రధారాణి సముద్యమ్యమర్ఘరు సురోత్తమాః విస్ఫులింగజ్వాలాని వధూమాని చ సర్వశః చక్రాని పరిగాంసైవ త్రిశూలాని పరస్వధాం శక్తిశ్చ వివిధాస్తీక్ష్ణాకరబాలాం చ నిర్మలాం స్వదేహమాపాన్యాదాయ గదాశ్చోగ్రప్రదర్శనాః అని దేవతల శరీరాలకి ప్రకాశం ఇచ్చేటటువంటి దృఢమైన కవచాలు, అలాగే డాలులు, వారి చేతిలో రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి శస్త్రాలు మెరిసిపోతుండగా వాళ్ళందరూ కూడా ఆ రక్షణ కోసం అని చెప్పి ఉన్నట్లుగా, అట్లాగే చక్రాలు, పరిగలు, త్రిశూలాలు, అలాగే వరస్వదాలు, జక్తులు, కత్తులు, గదలు మొదలైన ఆయుధాలన్నీ కూడా ఆ నిప్పులు రక్కుతూ ఉండేటట్లుగా ఉన్న తమ తమ శరీరాలను తగినట్లుగా ఆయుధాలను గ్రహించి ఎత్తి పట్టుకొని నిలిచి ఉన్నారు. ఒకవేళ ఖగేంద్రుడు వచ్చిన వెంటనే ఆయనపై యుద్ధం ప్రకటించి యుద్ధంలో ఆయన ఓడించడానికి వీళ్ళందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. అనుపమ బల వీర్య తేజసః ధృతము నమః పరిరక్షణే అమృతస్య అసురపుర వితారణాసురాః జ్వలవనమిర్దవపు ప్రకాశినః. చాట్లేని బలపరాక్రమలతో అమృతాన్ని రక్షించుకోవడానికి నిశ్చయించుకుని రాక్షస నగరాలను ధ్వంసం చేసేటటువంటి ఆ దేవతలు అగ్నిహోత్రం వలె ప్రకాశించేటటువంటి ఆ సమయం ఉన్నట్టుగా ఉంది వాళ్ళంతా కూడా. ఈ విధంగా వాళ్ళందరూ కూడా యుద్ధానికి సమాయుక్తమై ఉన్నారు. 31వ అధ్యాయం. ఇంద్రుడు వాలకల్య మహర్షులకు అవమానించడం అది ఎట్లాగా, అరుణుడు, గరుత్మంతుడు ఇవందరూ ఏంటి వీళ్ళంతా అని ఈ అధ్యాయంలో మనకి తెలవబోతున్నారు ఉగ్రశ్రవుడు. కశ్యపుడు బ్రాహ్మణుడు కదా, అతనికి పక్షిరాజు జన్మించడం ఏంటి, అతడు సర్వప్రాణికోటిని ఎదిరించ శక్యం కానివాడు, అవర్జుడు ఎలా అయ్యాడు, ఈ విధంగా ఈ అడగడం. తర్వాత ఈ ఉగ్రశూనుడు చెప్తున్నాడు, ఏమడిగినా ఈ గరుడుని కథ పురాతనమైనది, దీని అంతటినీ సంగ్రహంగా చెప్పడానికి చెప్తాను వినండి. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు అనేక ఋషులు, దేవతలు, గంధర్వులు అందరూ రావడం జరిగింది. ఆ యజ్ఞానికి కావలసినటువంటి సమితుల కోసం అని చెప్పి కశ్యపుడు ఇంద్రుని, వాలకిల్యాది మహర్షులను, మరికొందరిని దేవతల్ని నియమించడం జరిగింది. ఇంద్రుడు బలశాలి కదా, తన బలానికి తగినట్లుగా పర్వతాల లాంటి పెద్ద పెద్ద కట్ల మోపులను ఎత్తుకుని సునాయాసంగా తీసుకుని రావడం జరిగింది. అప్పుడు అంగుష్టమాత్ర శరీరం మాత్రమే కలిగిన వాళ్ళు ఈ వాలకిల్యాది మహర్షులు. అందుకని వాళ్ళు తెచ్చేది ఏముంటుందండి, ఒక్కొక్క రావి సమాధను పట్టుకుని యజ్ఞశాలకు వస్తూ ఉండగా వాళ్ళని చూసి ఈ ఇంద్రుడు, దేవేంద్రుడు అవహేళన చేయడం అయింది. అంటే వారు తమ అవయవాల్లో మునిగిపోయినంత చక్కగా చాలా బక్కగా ఉన్నారు. నిరాహారులైనటువంటి సపోధనులు వాళ్ళు, కృషాంగులు కాబట్టి బలహీనులు. గోపాద ముద్రలో ఉన్నంత నీటిలో కూడా మునిగిపోతారు వాళ్ళు. వాళ్ళ యొక్క శరీరాకృతి అట్లా ఉంటుంది. అందుకని వారందరినీ బలగర్భితుడైనటువంటి ఇంద్రుడు ఒకసారిగా ఆశ్చర్యంగా చూస్తూ అసహించేటట్టుగా వారికంటే ముందుగా వెళుతూ అవమానం చేసినట్టుగా జరిగింది. అందుకని మహర్షులు మిక్కిలిగా కోపించి దీనులై ఇంద్రునికి భయం కలిగించే ఒక మహాకార్యాన్ని తలపెట్టడం జరిగింది. అదిగో ఆ తాపసోత్తములు అనుదాత్త స్వరాలతో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రునికి ఏ కోరికతో ఆహుతులను ఇచ్చారో ఇక్కడ చెప్తున్నారు. ఆ కాకశాసురుని కంటే బలవంతుడు, కామవీర్యుడు, కామగమంతుడు, కామగమనుడు, సర్వదేవతలకు మరొక ఇంద్రుడుగా కుమారుడుగా జన్మించుగాక, అతడు ఇంద్రునకు భయపడేటట్లుగా ఉండుగాక అన్నట్లుగా. ఆ జన్మించే ఇంద్రునికి కంటే కూడా 100 రెట్లు శౌర్యంలో అధికుడుగా ఉండుగాక, మహావేగం కలవాడుగాక, మహాతపస్సునకు ఫలంగా ఈ దారుణం సంభవించుగాక
అని ఈ రకంగా అంటే ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకుని భయపడి బాధతో కఠోర నియమం కల కశ్యప మహర్షిని శరణ వేయడం జరిగింది. దేవరాజు అయినటువంటి ఇంద్రుని ద్వారా బాలకిల్యాదులు సంకల్పాన్ని కశ్యపుడు అని వారి దగ్గరకు వెళ్ళి వారి కార్యసిద్ధిని గురించి ప్రశ్నించడం, అలాగే సత్యవాదులైనటువంటి ఆ మహర్షులు కశ్యపునితో మేము అనుకున్నట్లే శత్రుకృత భయంకరుడైనటువంటి ఇంద్రుడు జన్మించుగాక అని చెప్పడం, అప్పుడు కశ్యపుడు వారిని శాంతింపజేస్తూ ఈ విధంగా అనడం జరిగింది. తపోధనులారా, బ్రహ్మ యొక్క ఆజ్ఞ వలన ఈ పురంధరుడు ముల్లోకాలకు ఇంద్రుడుగా నియమపడ్డాడు కదా, మరి మీరు మరొక ఇంద్రుడి కోసం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? పరమేష్టి వాక్యం వ్యర్థం కాకూడదు కదా మహాత్ములారా, మీ మాట కూడా వ్యర్థం కాదు కదా అని చెప్పడం జరిగింది. అయితే భవిత్వేష పతత్రీణాం ఇంద్రో అతిబలశ్చ సత్యవాన్ ప్రపాద ప్రియతామస్య దేవరాజస్య యాచతః అని, మీ సంకల్పం ప్రకారం అత్యంత బలసంపన్నుడైనటువంటి ఇంద్రుడు జన్మించుగాక, కానీ అతడు పక్షీంద్రుడుగాక, ఇంద్రుడిని మీరు మన్నించండి అని కశ్యపుడు చెబితే ఆ తపోధనుడు శాంతించి ఆ మనిషిపై గల గౌరవంతో ఇలా అన్నారు. బాలకియులు ఇలా అన్నారు, మీ అందరి ప్రయత్నము ఇంద్రుని కోసం, మీ ప్రయత్నం కుమారుడు పుట్టారని, ఇప్పుడు ఈ పని ఇలా సఫలమైంది, దాన్ని మీరే గ్రహించండి, ఇప్పుడు శ్రేయస్సు కలిగేటట్లుగా మీరు జరిపించండి అని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా అసలు ఆ ఇంద్రుని యొక్క అవహేళన వల్ల బాలకిల్యాద నక్షత్రులందరూ కూడా ఆ కోపించి ఇతనిని శపించడం అన్నది మనకి తెలుస్తుంది. బాలకిల్యాద మహర్షులు తమ సంకల్పం, నా సంకల్పం కూడా అదే. మహర్షులు ఆశీర్వాదం వల్ల ముల్లోకాలచే గౌరవింపబడే పుత్రులిద్దరు నీకు జన్మిస్తారని చెప్పడం కశ్యపుడు, అలాగే కశ్యపుని జన్మించడం వాళ్ళందరూ కూడా. అయితే ఇదంతా చెప్పిన తర్వాత మరల వినతితో ఇలా అనడం జరిగింది, ఈ గర్భం అభ్యుదయకరం, జాగ్రత్తగా కాపాడుకొని కశ్యపుడు చెప్పడం వినతకు. నీకు జన్మించే 5 కుమారులు పక్షులన్నిటికీ ఇంద్రుడిగా గౌరవింపబడతారు. పక్షి రూపంలో ఉన్నప్పటికీ తమ ఇష్టానుసారంగా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగే శక్తి వాళ్ళకుంది. అందుకని లోకం మెచ్చుకునే వీరులుగా కూడా వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కుతారని కశ్యపుడు వినతకు చెప్పడం జరిగింది. పురంధర, ఈ పరాక్రమవంతులు ఇద్దరు నీకు సహాయకులుగానే ఉంటారు, వారి వల్ల నీకు ఎటువంటి హాని కలగదు, నీవు ఏమాత్రం విచారపడవద్దు, నీవే దేవతలందరికీ ఇంద్రుడు, నిర్భయంగా ఉండని చెప్పి అనటం జరిగింది. అలాగే ఈ విధంగా ఆ భృగుకుమార 2వ కుమారుడైనటువంటి గరుడు పక్షీంద్రుడుగా ఆలోకింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఇప్పుడు మీరు అతనిని పరాక్రమాన్ని గురించి వినండి అని చెప్పడం జరిగింది. తతస్తస్మిన్ ద్విజశ్రేష్ఠ సముదీర్ణే తదా విదే గరుడు పక్షిరార్తూర్ణం సంప్రాప్తో విబుధాన్ ప్రతి తం దృష్ట్వాతిబలం చైవ ప్రాగం జంత సువాస్తురాస్తదః పరస్పరం చ ప్రత్యగ్నం సర్వప్రహరణాభ్యుత అని, సర్వప్రహరణామృత అనిత. ఉగ్రసేవుడు సౌనకుడితో ఇలాగా, బ్రాహ్మణోత్తమ, దేవతలందరూ కూడా అస్త్రశస్త్రాలతో గరుడుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. పక్షీంద్రుడైనటువంటి గరుడు దేవతలను సమీపించాడు. దేవతలు అతి బలవంతుడైనటువంటి గరుడుని చూడగానే వణికిపోసాగారు. వారి ఆయుధాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అక్కడ అగ్నితోనూ విద్యుత్తుతోనూ అట్లాగే సమానంగా ప్రకాశించే తేజస్వంతుడు మహాపరాక్రమవంతుడైన భౌమనుడు విశ్వకర్మ అమృత రక్షకభటుడుగా ఉండడం జరిగింది. అతడు పక్షితో 2 గడియల పాటు యుద్ధం చేశాడు. కానీ గరుడు అతని రెక్కలతో, ముక్కుతో, గోళ్లతో అతనిని బాధింపసాగాడు. గరుడు తమ పక్ష నిక్షేపంతో స్వర్గలోకమంతా దుమ్ము వ్యాపించేటట్లు చేశాడు. ఈ విధంగా వారి చూపును మందగింపచేశాడు. ఆ విధంగా వ్యాపింపజేసినటువంటి దుమ్ము వలన దేవతలందరూ అంధకారంలో పడిపోవడం జరిగింది. అట్లాగే అమృత రక్షకులుగా కూడా ఆ దుమ్ము వలన గరుడుని చూడలేకపోయారు. ఇలా గరుడు స్వర్గలోకాన్ని కకావికలం చేయడం, అంతేకాదు తన రెక్కలతో, ముక్కుతో దేవతలను చీల్చి చెండాడడం చేశాడు. అప్పుడు శాస్త్రాక్షుడైనటువంటి ఇంద్రుడు వాయుదేవుని ప్రేరేపించాడు. మారుత, ఈ ధూళిని చెదరగొట్టడం నీ పనే సుమా అని ఆజ్ఞాపించడం జరిగింది. అట్లాగే
ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం వాయుదేవుడు ఆ ధూళిని చెదరగొట్టాడు. అంధకారం తొలగిపోయింది. దేవతలు పక్షిరాజును తమ అస్త్రశస్త్రాలతో బాధింపసాగారు. అంటే దేవతలు ప్రహారాలను సహిస్తూ ఆకాశానికి ఎగిరి మేఘంలాగా భయంకరంగా అట్టహాసం చేస్తూ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నాడు ఈ పక్షీంద్రుడు. ఉత్పపాత మహావీర్య పక్షిరాట్పరవీర సముత్పాత్యంతరిక్షస్థం దేవానాముపరిస్థితం వర్మిణో వివిధా సర్వే వానాశస్త్రై నానాశస్త్రైరవాకిరన్ పట్టిశై పరిహై శూలై గదావిశ్చ శత్రువీరులను సంహరిస్తూ పక్షీంద్రుడు తన యొక్క పరాక్రమం చేత ఆకాశంలోనికి ఎగిరి దేవతలతో పోరాడడం జరుగుతుంది. దేవతలందరూ కూడా ఇంద్రుడితో సహా అతని పైకి పట్టిసం, పరిగ, శూలం, గద మొదలైన ఆయుధాలని ప్రయోగించడం జరిగింది. అగ్నితో సమానంగా ప్రజ్వరిల్లేటటువంటి అర్ధచంద్రాకార బాణాలను, సూర్యునితో సమానంగా ప్రకాశించే చక్రాయుధాలను, ఇతర అనేక ఆయుధాలను గరుడునిపై ప్రయోగిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. వారందరూ కలిసి పోరాడుతున్నా గరుడు ఏమాత్రం చలింపక ప్రతాపవంతుడైనటువంటి వినతాసుతుడు ఆకాశం నుండే తన రెక్కలతో రొమ్ముతో వాళ్ళని ఎదుర్కొంటూ అంతటా తానై విజృంభించడం జరిగింది. గరుడుని చేత బాధింపబడినటువంటి దేవతలందరూ చెల్లాచెదరయ్యారు. గరుడుని దెబ్బలకు రక్తం కార్చుకుంటూ అటూ ఇటూ పరుగులెత్తారు. గరుడుని దెబ్బలకు తట్టుకోలేక సాధ్యులు, అట్లాగే గంధర్వులు తూర్పు దిక్కుకు పారిపోయారు. వసువులు దక్షిణ దిక్కుకు పారిపోయారు. రుద్రులు, ఏకాదశి రుద్రులు అంటే రుద్రులు 10 మంది రుద్రులు కూడా దక్షిణ దిక్కుకు పారిపోవడం జరిగింది. దిశం ప్రతీచిమాదిత్య వాసత్య ఉత్తరాం దిశం ముహుర్ముహు ప్రేక్షమానా యుద్ధమహోజస అని ఆదిత్యులు పడమట దిక్కుకు, అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు పారిపోవడం జరిగింది. మహాపరాక్రమంతుని ధాటికి భయపడుతూ మాటిమాటికి వినిదిలు చూస్తూ భయంతో పారిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా. ఆకాశంలో అశ్వక్రందుడు, రేణుకుడు, తపనుడు, ఉలూకుడు, శ్వసనుడు, ప్రరుజుడు, పులినుడు అనేక యక్షులతో గజేంద్రుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళందరితో కూడా గరుత్మంతుడు చాలా భయంకరమైన యుద్ధం సాగిస్తున్నాడు. కానీ వారందరినీ తానొక్కడే గోళ్లతో, రెక్కలతో, ముక్కుతో ఆ ప్రళయకాలంలోని రుద్రుడు ఎట్లా ఉంటాడో ఆ రకంగా బాధించి వాళ్ళందరినీ ఓడించడం జరిగింది. ఆ యక్షులందరూ మహాబలాఢ్యులు, ఉత్సాహంతో పోరాడారు. అట్టివారు గరుడిని దెబ్బలకు రక్తం కార్చుకుంటూ మేఘాలాగా చెల్లాచెదురయ్యారు. ఆ విధంగా వాళ్ళను అందరినీ సంహరించి గరుడు అమృతాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆ ప్రదేశానికి రావడం జరిగింది. అక్కడ దాని చుట్టూ ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూశాడు. ఆవృణ్వాసం మహాజ్వాలం అర్చిభిః సర్వతో కంఠం సర్వతో బంధం దహంతిమిమసి తీక్ష్ణాంశుం చందవాయు సమీరితం. ఆ అగ్నికి తోడుగా వాయువు వీచింది. ప్రళయాగ్నిలాగా మండుతూ ఆకాశం అంతా అగ్నిజ్వాలలు వ్యాపించడం జరిగింది. తతో దత్వా వనతీర్ముభావాం కృత్వా మహాత్మా గరుడస్తస్వీ నదీ సపాశీయముం జయముఖైస్తు తస్మై అతిశీఘ్రమాగమ్య పునర్జనేవ అని. అంటే మహా వేగశాలి అయినటువంటి గరుడు 8,100 ముఖాలని కల్పించుకొని అనేక నదులతో జలాన్ని పీల్చి అమిత వేగంతో అమృతం నోటికి వచ్చి పూత్కరించి వీటిని అంతటా వెదజల్లి అగ్నిని చల్లార్చడం చేశాడు. తరువాత తన శరీరాన్ని బాగా కుచింపచేశాడు. చేసుకుని అలాగా గరుడు కనకమయ రూపుడై కిరణ సముదాయంతో ఉజ్వలుడై సముద్రంలోకి ప్రవేశించే నదీ జల వేగంతో బలంగా ప్రవేశించాడు. ఆ అమృతం దగ్గరికి ఒక చక్రం ఉంది. ఎవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా అతి వేగంగా తిరుగుతోంది. ఆ చక్రం వాడి అంచులు కలిగి ఉండి దాన్ని గరుడు చూడడం, ఆ భయంకరమైన చక్రం అగ్నివలే సూర్యుని వలె జాజ్వల్యమానంగా ఉండడం, దేవతలు అమృత రక్షణార్థం ఆ చక్రాన్ని అతి భయంకరంగా నిర్మింపజేయడం చూశాడు. అమృతం హరించే వారిని అది ఛేదించి వేస్తుంది. అయితే గరుత్మంతుడు ఆ చక్రం లోపలికి చూస్తూ
ఆకాశంలో నిలిచి క్షణంలో తన శరీరాన్ని సంకుచితం చేసి ఆ చక్రంలోని ఆకుల మధ్యలో ప్రవేశించాడు. ఆ చక్రం కింద అమృత రక్షణ కోసం 2 పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. వాటి నాలుకలు విద్యుల్లతల వలె ఉన్నాయి. ఆ మండే అగ్నిలా ఉండేటటువంటి ఆ సర్పాలు వాటి కళ్ళు విషం కక్కుతూ భయంకరంగా ఉన్నాయి. అది సదా క్రోధంతో వేగంగా ముందుకు దూకుతున్నట్లున్నాయి. ఆ సర్పాల కళ్ళల్లో క్రోధాగ్ని మండుతూ ఉంటుంది. అవి రెప్పవాల్చకుండా అమృతాన్ని కాపాడుతూ ఉండడం జరిగింది. ఆ సర్పాల్లో దేని చూసినా వెంటనే వారు భస్మం కావలసినదే. అంతటి మహత్తరమైనటువంటి ఆ సర్పాలు. అయితే ఆ పరిస్థితిలో గరుడు వాటికి కనబడకుండా ఆ సర్పాల కళ్ళల్లో దుమ్ము కొట్టి వాటిని అన్ని దిక్కుల నుండి పొడిచివేశాడు. ఆకాశంలో చరించే పక్షీంద్రుడు ఆ సర్పాలను చుట్టుకొని వాటిని మధ్యకు 2 ముక్కలు చేశాడు. తరువాత వెంటనే అమృత పాత్ర గ్రహించాడు. ఆ అమృత పాత్రను గ్రహించడం బలిష్ఠుడైనటువంటి గరుత్మంతుడు వేగంగా అమృత పాత్ర పైకెత్తి ఆ యంత్రాన్ని బ్రదలుకొట్టి వెంటనే వేగంగా పాత్రతో పైకి ఎగరడం జరిగింది. ఈ విధంగా దేవతలతో యుద్ధాన్ని చేసి వాళ్ళందరినీ ఓడించి ఆ అమృత పాత్రను గ్రహించడం జరిగింది వైనతేయుడు. ముందు ఏం జరుగుతుందో తర్వాత అన్వయం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు.